మీరు మీ పిల్లలకి మొత్తం జీవితాంతం మీరే సుఖాలను ఇవ్వగలరు అని మీరు భావిస్తున్నారా? మీరు అలా అనుకుంటున్నారా? అంటే చాలామంది తల్లిదండ్రులు, అందులో నేను కూడా ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని. నా పిల్లలకి సుఖాన్ని, సంతోషాన్ని నేను మాత్రమే ఇవ్వగలను. అంటే తల్లి గాని, తండ్రి గాని మేమే ఇవ్వగలము. మేము కష్టపడి మేమే వాళ్ళని చూసుకోగలుగుతాం అని అనుకుంటారు. ఆ విధానంలో, ఆ ప్రాసెస్‌లో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అనేది ఎదగనివ్వకుండా వాళ్ళని ఇంకా మీరు చిన్న పిల్లవాళ్ళే, మీకేం తెలుసు, మీకేం తెలీదు, అన్నీ నేనే చేయిస్తాను అని చెప్పేసి వాళ్ళకి అన్నీ మీరే దగ్గరుండి చేసి ఎప్పటికీ ఎల్లప్పుడూ వాళ్ళ వెంటనే మీరైతే కాపలాగా కాయలేరుగా వాళ్ళకంటూ సొంతగా డిపెండెన్స్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళని ఎదగనివ్వాలి కదా. మనమే ఎప్పుడు వాళ్ళకి కాళ్ళ బంధాలు లెక్క మనం తయారవ్వకూడదు. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, దేవుడు మనకి ఎప్పటికైనా సరే మన పిల్లలకి, మనకి ఆ దేవుడు కన్నుచూపు అనేది మన పిల్లల మీద లేనిది, మన మీద లేనిది ఎవ్వరు కూడా ఈ భూప్రపంచం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ దేవుడు నా పిల్లలకు అన్నీ సమకూరుస్తాడు, నా పిల్లలకు అన్నీ ఇస్తాడనే నమ్మకంతో ఉంటే మనకు నారు పోసినోడు నీరు పోయడా? ఈ భూమి మీద మనల్ని పుట్టించిన ఆ దేవుడు మన పిల్లల గురించి, మన గురించి చూసుకోవడం, మనం ఒకే విధంగా వాళ్ళ మీద అతి ప్రేమ పెంచుకొని అతిగా ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక విధంగా హాని జరుగుతూనే ఉంటుంది. మన అతి ప్రేమే వాళ్ళకి అనవసరమైన కష్టాలను తెచ్చిపెడుతుంది. అతిగా పెంచకుండా వాళ్ళకి ఏమి కావాలి, వాళ్ళకి కారం పొడి వేసుకొని ఈరోజు కూరగాయలు లేవు, కారం వేసుకొనైనా తినాలి అనేది కూడా నేర్పించాలి. బిర్యానీలు, బర్గర్లు ఉన్నప్పుడే కాదు, ఉన్నప్పుడు ఉన్న విధంగా పెంచాలి, లేనప్పుడు కూడా లేని విధంలో ఎలా మెలగాలి అనేది. అంటే 3 స్థితులలో ఉన్నప్పుడు, లేనప్పుడు, అన్నీ ఉన్నా కూడా అణిగిమణిగి ఏ విధంగా ఉండాలి అనే సిచ్యువేషన్లు కూడా పిల్లలకు నేర్పించాలి. ఈ రోజుల్లో ఏమవుతుంది పిల్లలకంటే, ఏమి లేకపోయినా కూడా ఈరోజు ఇంట్లో డబ్బులు ఉన్నవి, అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి ఉన్నాయి, లేనిది ఇంట్లో ఏమీ చూడట్లేదు. వాళ్ళకి ఆడంబరమైన జీవితం ఈరోజు నాకు కావాలి, ఇది కొనియండి అని పట్టుబడుతున్నారు కొంతమంది పిల్లలు. మనకు పుట్టిన పిల్లల్ని మనం మా అమ్మ కదా, మా నాన్న కదా, మా డాడీ కదా అని అంటున్నాం కదా. మరి దాని అర్థం ఏంటి? మన పిల్లల్ని వాళ్ళు పెద్దయితే మన అమ్మ లెక్క, మన నాన్న లెక్క మనల్ని చూసుకుంటారు, మనం మంచాల పడ్డా మనల్ని పెంచుతారు, చూసుకుంటారు, సాదుతారు అనే కదా మనం అలా అనుకుంటున్నాం. అదేవిధంగా మనల్ని కూడా మన పేరెంట్స్ చిన్నప్పుడు అదే విధంగా అనుకొని ఉంటారు కదా. మరి మీ తల్లిదండ్రులు మీరు అదే విధంగా మరి చూస్తున్నారా మంచిగా? వాళ్ళని పక్కకు నెట్టేసి వాళ్ళని అనాథాశ్రమంలో పెట్టి మీ పిల్లల్ని పెంచుతున్నారే, రేపటినాడు మీ పిల్లలు కూడా మీ అమ్మ నాన్నని ఏ విధంగా అయితే చూసారో మిమ్మల్ని బయటకు అదే విధంగా గింటేస్తారుగా. ఏం సంస్కారం నేర్పుతున్నాం మన పిల్లలకి? మంచి సంస్కారాన్ని నేర్పించాలి. మనల్ని చూసి మన పిల్లలు మనల్ని ఎలా ఫాలో అవుతారు? నడవడిక, మన సంస్కారం మంచిగుంటేనే మనల్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతారండి. నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.